మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. వస్తా బరాబర్ వస్తా, ఇంతకీ ఎక్కడికి ఎవరు? ఆ విషయం ఏంటో చూద్దాం. కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేస్ మరోసారి తెరపైకి. ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. జూన్ 1న అమెరికాలోని డలాస్లో బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పార్టీ గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే రేపే విచారణకు రావాలని, హాజరు కావాలని వాళ్ళు తాకీదులు. చౌకబారు రాజకీయాలకు ఇదొక నిదర్శనం. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా, యూకే, యుఎస్ఏ వెళ్ళి రాగానే హాజరవుతా. ఫార్ములా ఈ నోటీసులపై కేటీఆర్ స్పందన. అయితే కక్ష సాధింపునకే ఈ దుర్మార్గం అనేసి హరీష్ రావు అంటున్నాడు. వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకని కవిత కూడా స్పందించింది. ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ ఏజీపీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. అయితే జూన్ 1న అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పార్టీ గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరు కాకుండా ఉండాలనే కుట్రతోనే సర్కారు నోటీసులు ఇచ్చిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ వేధింపుల కోసమే నోటీసులు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. ఈ నెల 28న ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసులు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈ కేసు రాజకీయ వేధింపుల కోసమే అయినప్పటికీ అధికార యంత్రాంగానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ముందుగానే యూకే, యుఎస్లలో పలు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉన్నది. తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ముందు హాజరవుతానని వారికి రాతపూర్వకంగా తెలిపాను. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఒక మనిషిని సాధించడానికి ఏ విధమైన ప్రమాణాలు లేకుండా అన్ని దిశలకు ఊగిపోతున్న రేవంత్ను అభినందించాల్సిందే. 48 గంటల క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసిన వ్యక్తిగా ఆయన పేరు ఈడీ ఛార్జ్షీట్లో వచ్చిందని తెలిసింది. 24 గంటల్లోనే అదే రేవంత్ ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనాయకులతో సన్నిహితంగా కనిపించాడు. ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలున్నా ఒక్క బీజేపీ నాయకుడైనా ఒక్క మాటైనా అనలేదు. ఇవాళ నాకు ఏసీబీ నోటీసు వచ్చింది. పాలనలో, నాయకత్వంలో, మానవత్వంలో ఆయన విఫలమైన వాడై ఉండొచ్చు. కానీ చవకబారు రాజకీయ కక్ష సాధింపులో మాత్రం తానేంటో నిరూపించుకుంటున్నాడు. బీఆర్ఎస్ ఆయన్ని భయపెడుతుందనే సంగతి నాకు తెలుసు. కాబట్టి ట్రై చేస్తూనే ఉండు. జై తెలంగాణ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 7 గంటల్లో 82 ప్రశ్నలు. ఇదే కేసులో ఈ ఏడాది జనవరిన 3న కేటీఆర్ నోటీసులు ఇచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. కేటీఆర్ తన లాయర్తో కలిసి జనవరి 6న విచారణకు హాజరైతే ఏసీబీ లాయర్ను అనుమతించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే కేటీఆర్ లిఖితపూర్వకంగా తన సమాధానం రాసిచ్చిండు. అనంతరం జనవరి 7న హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతుండడంతో కేసు తేలే వరకు రానని కేటీఆర్ చెప్పడం జరిగింది. దీంతో జనవరి 8న మళ్ళీ నోటీసులు ఇచ్చిన ఏసీబీ 9న హాజరు కావాలని కోరింది. జనవరి 9న మరోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యాడు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగినరు. ఇదే కేసులో పథకం ప్రకారం ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేటీఆర్ను జనవరి 16న విచారణకు పిలిచింది. జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఇదే కేసులో విచారణ కోసం మే 28న హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపునకే ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తామంతా కేటీఆర్కు అండగా ఉంటామని కూడా హరీష్ పేర్కొన్నారు. ఇక కవిత కూడా నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్కు తెరదించుతూ సీఎం రేవంత్ కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రతోనే నోటీసులు జారీ చేసినట్టు పరిగణిస్తున్నామని ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులదని ఆమె స్పందించారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా కలిసి వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి డైవర్షన్ పాలిటిక్ నడుస్తుంది. ఒకవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు కావచ్చు, అలాగే మిస్ వరల్డ్ 25 పోటీలో అందాల భామలకు సంబంధించిన ఇష్యూలు కూడా తెలంగాణలో మొదటి నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. సో దానిలో భాగంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చెప్పిన విషయాలు కూడా సంచలనమైంది. నన్ను ఒక వేషలా ట్రీట్ చేశారు, మమ్మల్ని కోతుల్లా ఆడించారు అనేది. సో మొత్తం టాపిక్ అంతా ఒకవైపు అందాల భామల పోటీల వైపు, మరొక వైపు రేవంత్ నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఇంకొక వైపు మళ్ళీ తెరపైకి ఇప్పుడు ఈ కార్ రేసును తీసుకురావడంతో ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల గురించి చర్చించే వాళ్ళే కరువైనారు. ఇవాళ మళ్ళీ వానాకాలం వచ్చింది, పంటలు వేసుకునే దశలో ఈరోజు పెట్టుబడి సాయం కింద రైతు బంధు గురించి అడిగే వాళ్ళే లేరు. టోటల్గా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎంత బాగా కలిసి వస్తుందంటే ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేసి ఇవాళ అక్కడికి రాని పనులన్నీ ముందలేసుకొని తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్న వైనము తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు.